న్యూస్ చూస్తున్నాం. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయి. వాటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా అప్లై చేసుకునే వారికి మార్చి 31 వరకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదాయ వర్క్స్ మూపుల విషయంలో రెగ్యులరైజేషన్ సాధ్యం కాదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తేల్చి చెప్పింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల విషయంలోనూ క్రమబద్ధీకరణ కుదరదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దిగువ మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. రెగ్యులరైజేషన్ స్కీమ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయి. వాటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్లకు సంబంధించినటువంటి అంశంలో గతంలో 2020లో దరఖాస్తులకు సంబంధించి ఒక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దరఖాస్తులను కూడా మార్చి 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పించింది. లేఅవుట్లకు క్రమబద్ధీకరణ చేసుకుంటూ ఈ అవకాశం ఇవ్వడంతో సుమారుగా 20 లక్షల మంది మధ్యతరగతి దిగువ వర్గానికి సంబంధించినటువంటి పేద కుటుంబాలకు ఊరట కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ యొక్క లేఅవుట్లకు సంబంధించినటువంటి అంశంలో ఎల్ఆర్ఎస్ పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక దేవాదాయ వక్ఫ్ బోర్డు భూములు, ప్రభుత్వ భూములు కోర్టు ఆదేశాలతో ఇటు ఉన్నటువంటి భూములు, అంటే ఆ కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూములు, కోర్టు కేసులలో ఉన్నటువంటి భూములు మినహాయించి మిగతా వాటన్నిటి కూడా క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇది మార్చి 31 వరకు అయితే ప్రభుత్వం ఈ అవకాశం ఇవ్వడంతో 20 లక్షల మందికి అయితే ఇది ఉపయోగపడినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం గత సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అంటే గత కొన్ని రోజులుగా ఇది పెండింగ్లో ఉంది. సర్కారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి ఈ కుటుంబాలకు న్యాయం చేయాలంటే ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి దాంట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వాన్ని సూచించింది. అయినా కానీ అప్పుడున్నటువంటి మేరకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. దీంతో ఇక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అందులో భాగంగానే ఇటు ధరణి ఒక సమస్యగా మారింది. ధరణికి సంబంధించినటువంటి పోర్టల్లో అనేకమైనటువంటి 119 తప్పులు దొరకడమే కాకుండా ఈ తప్పులకు సంబంధించినటువంటి అనేక అంశాలని సవరించాల్సిందిగా ఇప్పటికే కొన్ని సూచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ధరణి కమిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ధరణి కమిటీ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక తర్వాత ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి అంశంలో లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు అని చెప్పేసి మార్చి 31 వరకు ఇచ్చినటువంటి అవకాశంతో రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పేద మధ్యతరగతి వర్గాలకైతే భారీ ఊరట కలిగించిందని చెప్పుకోవాలి. ప్రియా, తర్వాత కూడా ఇంకా దరఖాస్తులు మిగులుంటే డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందంటారు. అంటే మార్చి 31 వరకు ఈ యొక్క అప్పటికే గత సర్కారు కూడా అనేక సందర్భాల్లో కూడా దరఖాస్తుల గడువుని పెంచినా కానీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అడుగు కూడా ముందుకేయకపోవడంతో ఈ సమస్యను జటిలం అయిపోయింది. అందులో ఒకటి ఈ యొక్క ధరణి పోర్టల్లో కూడా వీటికి సంబంధించినటువంటి అనేక అంశాలు, ఎందుకంటే వ్యవసాయ భూములకు సంబంధించి, రిజిస్ట్రేషన్ భూములకు సంబంధించి, లేదా ఫ్లాట్లకు సంబంధించినటువంటి అనేక భూములను కూడా రిజిస్ట్రేషన్లో ఇటు అవకాశం కల్పించడంతో దానిపైన ఏదైతే ఈ యొక్క గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం మేరకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్లాట్ మీద కూడా రైతు బంధు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడ్డది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలాంటి తప్పులు మరొకసారి దొరకకుండా ఉండేందుకైతే ఇక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకైతే ఈ యొక్క దరఖాస్తుల గడువును ఈ యొక్క మార్చి 31 వరకు ఇవ్వడంతో మరింత, అంటే అప్పటికి రాష్ట్రంలో కనుక ఈ యొక్క దరఖాస్తుల గడువు ఇంకా అంటే కావాలని చెప్పి కోరితే పెంచేటువంటి అవకాశం కూడా ఉన్నది. ప్రియా, రాంబాబు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దరఖాస్తుదారులు, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో సుమారుగా గత కొన్ని రోజులుగా ఈ యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉండడంతో అనేక మంది కూడా ఇబ్బందులు పాల్గొవడం జరిగింది. దీంతో సుమారుగా 20 లక్షల మంది ఈ పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సమస్య ఇప్పుడు పరిష్కారం అవుతుందని చెప్పేసి భావించవచ్చు. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రియా, రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్.